హాయ్ అండి అందరికీ. హాయ్, హలో, నమస్తే కోనసీమ. నేను మీకు ఈరోజు కిమ్స్‌లో ఒక టెంపుల్ ఉంటుందనమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బావుంటుంది. కిమ్స్ హాస్పిటల్ ఇది వచ్చేసి 20 ఎకరాలు అలా ఉంటుందండి. చాలా పెద్దదనమాట. మనం ఇదంతా తిరగాలి అంటే 3 అవర్స్, 4 అవర్స్ అయితే వీడియో తీయాలి. కానీ నేనైతే కొన్ని కొన్ని మాత్రమే ప్లేసెస్ వీడియో తీశాననమాట. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ చాలా బావుంటది. నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చితే ముందు లైక్ చేసి అప్పుడు వీడియోని చూడండి. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి చాలా పవర్‌ఫుల్ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మొన్న వినాయక చవితి 3 డేస్ ఉంది అనగా ఇక్కడ స్వామివారి గుడిలో అయితే స్వామివారికున్న ఆభరణాలన్నీ దొంగతనం జరిగిందండి. కానీ 14 రోజుల్లో ఆ దొంగ దొరికిపోయాడంట. అలానే
ఇప్పుడు ఆ దొంగ వచ్చేసి 130 దొంగతనాలు చేశాడంటండి. ఇప్పటికొచ్చి ఎక్కడ కూడా ఎన్ని దొంగతనాలు చేసినా దొరకలేదు అంట. కానీ 130 దొంగతనం ఈ ఈ టెంపుల్‌లో చేశాడంట. అందుకని చెప్పేసి ఈ స్వామి చాలా పవర్‌ఫుల్ అనమాట. 14 రోజుల్లో ఇక్కడ దొంగతనం చేసిన దొంగ అయితే దొరికిపోయాడంటండి. కానీ స్వామివారిని చూసారు కదా! చాలా ఆభరణాలతో చాలా అందంగా ఇంకా చాలా బాగుండేవారంట. అవన్నీ కూడా కరగపెట్టేసాడంట. అందుకని చెప్పేసి నాకు తెలిసి బంగారం దొరికిందో లేదో తెలీదు కానీ అక్కడ పంతులు గారు ఇలా చెప్పారనమాట. అక్కడ డీఎస్పీ వచ్చారనమాట. నేనెళ్ళినప్పుడు స్టార్టింగ్‌లో మీకు పోలీస్ జీప్ కనిపించింది గదా! నేను వెళ్ళినప్పుడు ఈ టెంపుల్‌లో డీఎస్పీ ఉన్నారనమాట. ఇదంతా కిమ్స్ హాస్పిటల్ అండి. చాలా ఉంటాయనుకుంటా. నేను కూడా అదే ఫస్ట్ టైమ్ వెళ్ళటం. అంటే డెంటల్ అని, హాస్పిటల్, ఇంకా డెంటల్ కాలేజ్ ఇవన్నీ ఉంటాయన్నమాట ఇందులోనే. ఇది వచ్చేసి 20 ఎకరాలని చెప్పేసి అంటారనమాట. నేను కూడా ఎప్పుడు ఎళ్ళలేదు. ఇన్ఫర్మేషన్ కూడా నాకు అంత పెద్దగా తెలీదు. ఇదంతా కూడా మనం వెంకటేశ్వరం గుడి నుంచి బయటికి వెళ్ళే రోడ్డనమాట.